లక్ష్మి లక్ష్మి నువ్వేనా? లక్ష్మి నిన్నెప్పుడు నేను ఇంత ఆవేశంగా చూడలేదు. అరే అంత బలవంతులైన వాళ్ళని అలా ఎలా కొట్టావు? వాళ్ళు నా జోలికి వచ్చినా నేను వదిలేసేదాన్ని, వాళ్ళకి భయపడేదాన్నేమో. వాళ్ళు నా సౌభాగ్యం జోలికొచ్చారు. వాళ్ళు వ్రతభంగం చేయాలని చూశారు. ఏ ఆడదైనా తన ప్రాణం కంటే పసుపు కుంకాలకే విలువిస్తుంది. అదే పసుపు కుంకాల జోలికి ఎవరైనా వస్తే వారిలో ఆదిపరాశక్తి ఇలా బయటకొస్తుంది. ఆడవాళ్ళు ఇలానే ఉండాలి. అమ్మలా గౌరవిస్తే ఆప్యాయతని పంచాలి. కాదని చులకనగా భావిస్తే మహాకాళిలా మారాలి. ఇంకొకసారి అమ్మాయిల వైపు చూడాలంటేనే వణుకు పుట్టేలా బుద్ధి చెప్పాలి. విహారి గారు, మీరు వెళ్ళండి. నేను ఇంకా కొన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకోవాలి. పర్లేదు, నీతో నేను వస్తాను. వద్దు బాబు, వీళ్ళందరూ అమ్మగారికి తెలిసిన వాళ్ళు. మీరు నాతో వస్తే బాగోదు. మీరు వెళ్ళండి, నాకేం కాదు. సరే, నువ్వు జాగ్రత్త. చూడు సహస్రం, మీ అత్తయ్య మా చిన్నక్క ఆ లక్ష్మి భిక్ష తీసుకుని వచ్చేస్తుందని తెగ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతం జరగదని వాళ్ళకి తెలియదు కదా పిన్ని. Give me some time. I'll call you back. వస్తుంది. అక్కడ అక్కడ ఇప్పుడేనమ్మా.
లక్ష్మి, ఎవరమ్మా పెద్దావిడ? నాకు భిక్ష వేయించడంలో చాలా సహాయం చేశారమ్మా. అమ్మవారి పూజని ఆమె దగ్గరుండి చేయిస్తాను అంటే తీసుకొచ్చాను. నమస్కారం అమ్మా. లక్ష్మి, నీ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశావమ్మా. నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావు కనకం, కానీ నీకోసం నేనేమీ చేయలేకపోతున్నాను. ఏంటోనమ్మా, నువ్వింత భక్తితో చేయాల్సినవన్నీ చేస్తున్నావు. ఇంత చేసినా కానీ నీ జీవితంలోకి వెలుగు రావటం లేదు.